హాయ్ ఫ్రెండ్స్, ఈ మధ్యకాలంలో క్రైమ్ రేట్ చాలా ఎక్కువైపోయింది. భార్యాభర్తల గొడవలు, ఈ హనీమూన్ కిల్లింగ్ కేసులు చాలా ఎక్కువైపోయినాయి. ఈ క్రైమ్ అంత పెరిగిపోవడానికి కారణాలు ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ముఖ్యంగా మనిషి నేచరే వైల్డ్గా తయారవుతుంది. వైల్డ్గా తయారు చేసే నేచర్లో ఫస్ట్ది ఫైనాన్షియల్ ప్రాబ్లం. అప్పులు ఎక్కువ చేస్తున్నారు మనిషి విలాసవంతమైన జీవితానికి అలవాటుపడి. ఆ విలాసవంతమైన జీవితం కోరవడం కోసం ఎక్కువ అప్పులు చేయడం, అప్పులు తీర్చలేక బాధపడడం, ఆ బాధలో అప్పు నుంచి బయటికి రావడానికి ఏదో ఒక ఆలోచన చేయడం. పాజిటివ్గా ఆలోచిస్తే అప్పులు తీరుస్తున్నాడు, నెగిటివ్గా ఆలోచిస్తే అప్పులు ఎవరి దగ్గర తీసుకున్నాడో వాడిని చంపేయాలని చూస్తున్నాడు. రెండు డేంజరస్. రెండోది సోషల్ మీడియా. ఇది చాలా పెద్ద పాత్ర పోషిస్తుంది. ఎటువంటి సిచ్యువేషన్ అయినా ఈ మధ్యకాలంలో జనరలైజ్ చేయడం ఈ సోషల్ మీడియా పని అయిపోయింది. ఎంత పెద్ద క్రైమ్ జరిగినా దాన్ని కామెడీగా పోర్ట్రేట్ చేయడం, దాని మీద మీమ్స్ తయారు చేయడం, ఇదంతా కామనే, ప్రతి చోట జరిగేది అన్నట్టుగా చూపించడం ఈ సోషల్ మీడియా పని అయిపోయింది. రెండోది మెయిన్ స్ట్రీమ్ మీడియా. క్రైమ్ జరిగింది, క్రైమ్ చేశారని చూపిస్తుంది, కానీ ఆ క్రైమ్ చేసిన వాడికి ఏ శిక్ష పడిందని ఎక్కడో చూపించట్లేదు. ఏ శిక్ష పడిందో తెలిస్తే కదా మనిషి భయపడతాడు. మనం చేయకూడదు, మనం చేసి ఇలాంటి సిచ్యువేషన్లో మనం ఉంటాము, మనకి ఇట్లాంటి లైఫ్ థ్రెటనింగ్ సిచ్యువేషన్స్ ఏర్పడతాయని అర్థమవుతుంది. ఏం జరిగిందో చూపించిన వాళ్ళు ఏం జడ్జిమెంట్ వచ్చిందో చూపించకపోతే మనిషి అది చేయాలా చేయకూడదు అనే డెసిషన్కి ఎందుకు వస్తాడు? మూడోది డిస్కనెక్షన్ ఫ్రమ్ ట్రెడిషనల్ వాల్యూస్. సో మనిషి భక్తిభావం, ఆచారాలు బాగా దూరం అయిపోయినాయి. మనిషి కామన్గా క్రైమ్ చేయడానికి భయపడేది రెండు కారణాలతో. ఒకటి, ఎవరైనా గమనిస్తున్నారు, మనుషులు ఎవరైనా గమనిస్తున్నాడు ఒక భయం. రెండోది, దేవుడు చూస్తున్నాడు అని ఒక భయం. ఎప్పుడైతే మనుషులకి విలువ ఇవ్వనివాడు, లేదా దేవుడు అనేవాడు లేడు అనుకునేవాడు, నన్ను ఎవడు పట్టించినవాడు లేడు, నన్ను ఎవడు గమనించేవాడు లేడు అనే మైండ్ సెట్కి వస్తాడు. అలాంటి వాడు ఏం చేయడానికైనా తెగిస్తాడు. లో యాంగర్ మేనేజ్మెంట్. సో కోపాన్ని కంట్రోల్ చేసుకోకపోవడం. సొసైటీలో ఉన్న మిత్ ఏంటంటే బాగా కోపం వచ్చినప్పుడు మైండ్ పనిచేయదు అనే ఒక ఆలోచన ఉంది, కానీ అది పూర్తిగా కరెక్ట్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనకి ఎవరి మీద కోపం వచ్చింది, వాళ్ళని తిట్టడం, కొట్టడం కామన్గా జరుగుతుంది, బాగా సివియర్గా కోపం వస్తే. అదే సిచ్యువేషన్ మీ బాస్ మీద వచ్చింది అనుకోండి, ఎంత కోపం వచ్చినా కంట్రోల్ చేసుకుంటాం. అప్పుడు ఎలా కంట్రోల్ అయింది? ఎందుకంటే మన మైండ్ సెట్ మనకి చెప్తుంది, ఇంతవరకే నువ్వు చేయగలవు, ఇంతవరకే నీ రియాక్షన్ రేంజ్, అంతకంటే రియాక్ట్ అవ్వకూడదని. అంతమించి రియాక్ట్ అయితే ఏమవుతుందని మనకు తెలుసు కాబట్టి మనం రియాక్ట్ అవ్వం. అంతే తప్ప కోపంలో మైండ్ పని చేయకుండా పోయేది లాంటిది ఏమి ఉండదు. ఇంకో విషయం, ఎవరికైనా కోపం వచ్చింది అనుకోండి, వస్తువులు ఇసిరేసి అలవాటు ఉంటుంది. వస్తువులు ఇసిరేస్తాడు, కానీ మెడలో ఉన్న చైను, రింగ్స్ తీసి ఎవడు ఇసిరేడు. ఎందుకు? అయిపోతే మళ్ళీ కొనలేమని తెలుసు కాబట్టి. సో కోపంలో మైండ్ పని చేయకుండా చేసేది ఏం లేదు. మైండ్ పని చేస్తుంది, కానీ నేను చేసినా ఏమీ కాదు, నేను చేయగలను అనే ఒక ధైర్యం మీద చేస్తాడు ఆ తప్పు. తర్వాతది లో స్లీప్. సరిగ్గా నిద్రపోకపోవడం. ఎవడైతే సరిగ్గా నిద్రపోడో వాడి మైండ్ వాడి కంట్రోల్లోకి ఉండదు. ఎంత తక్కువ నిద్రపోతే మైండ్లో నెగిటివ్ ఆలోచనలు అంత ఎక్కువ అవుతాయి. నెగిటివ్కి ఎంత ఎక్కువ అయితే అట్రాక్ట్ అవుతాడో వాడు క్రైమ్ చేసే ఛాన్స్ అంత ఎక్కువ పెరుగుతాయి. లాస్ట్ది ఎక్స్పెక్టింగ్ ఫాస్ట్ రెస్పాన్స్. ఈ మధ్య జనాభాలో ఓపిక, ప్రశాంతత బాగా తగ్గాయి. ఏదైనా మొదలు పెట్టడంతోనే జరిగిపోవాలి. ఒక అమ్మాయిని లవ్ చేశాడు, ఆ అమ్మాయి వెంటనే ఒప్పేసుకోవాలి. లేదా ఒక అమ్మాయి ఒక అబ్బాయిని లవ్ చేసింది, వెంటనే ఒప్పేసుకోవాలి. ఒప్పుకోకపోతే వాళ్ళని ఏదో ఒకటి చేయాలి, లేదా మనం ఏదో ఒకటి చేసుకోవాలి. ఇలాంటి స్పీడ్ రెస్పాన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. కానీ అవతల వాళ్ళు మనుషులే కదా, వాళ్ళకి ఆలోచనలు ఉంటాయి. వాళ్ళకి ఒక టైం కావాలా, లేదా నచ్చడం నచ్చకపోవడం అనేది ఉంటుంది. వీడికి నచ్చినంత మాత్రం అందరికీ నచ్చాలని లేదు కదా, ఆ ఆలోచన ముందు ఉండాలి. అర్జెంటుగా డబ్బులు సంపాదించాలి షార్ట్ టైంలో. షార్ట్ టైంలో డబ్బులు ఎట్లా వస్తాయి? కష్టపడితే వస్తాయి, సంపాదిస్తే వస్తాయి, ఓపిక బట్టి నిలబడితే వస్తాయి. షార్ట్ టైంలో రావాలంటే ఏదో విధంగా వైల్డ్గా లేదా క్రైమ్ చేస్తేనే వస్తాయి. ప్రాసెస్డ్గా ఒక పద్ధతిలో పోయేవాడికి షార్ట్ టైంలో డబ్బులు రావు, నిలకడ మీదే డబ్బులు వస్తాయి. ఇన్ని జరుగుతున్నాయి కదా, సరే వీటికి సొల్యూషన్ ఏం చేసుకోవచ్చు? సొల్యూషన్ చాలా సింపుల్ అండి. మనిషి మైండ్ సెట్ అనేది అప్పటికప్పుడు మారిపోదు, చిన్నప్పటి నుంచి ఏర్పడుతూ వస్తుంది. చిన్నప్పటి నుంచి వాడు మైండ్ సెట్ ప్రాపర్గా రావాలంటే ఆ పిల్లల దశగా ఉన్నప్పటి నుంచే వాళ్ళ పేరెంట్స్ ఆ పిల్లలతో టైం స్పెండ్ చేయాలి. వాడు ఎలా ఆలోచిస్తున్నాడో గమనించాలి. తప్పు చేస్తే కరెక్ట్ చేయాలి. కరెక్ట్ చేసే విధానం కూడా ప్రాపర్గా ఉండాలి. ప్రతిసారి తిట్టి కొట్టే కరెక్ట్ చేసుకుంటే వాడు కూడా పెద్ద తర్వాత నేను తిట్టి కొట్టే కరెక్ట్ చేయాలనే ఆలోచనకు వస్తాడు. సో చెప్పే విధానం, నేర్పించే విధానం ముందు పేరెంట్స్లో ఉండాలి. రెండోది, మనం పెద్ద తర్వాత ఏదైనా తప్పు చేయాలనుకున్నారు, లేదా ఒక డెసిషన్ తీసుకున్నాము, ఆ డెసిషన్ కరెక్టా రాంగ్ అనే డైలమాలో పడ్డాం. సింపుల్గా ఒక పని చేయండి. మీకు వచ్చిన ఆలోచన మీ ఎదురుగా ఒక పోలీసుని పెట్టుకొని మీకు వచ్చిన డెసిషన్ చెప్పండి, లేదా చెప్తున్నామని అనుకోండి, ఊహించుకోండి. సో మీరు చెప్పిన డెసిషన్కి పోలీసు వాళ్ళు ఓకే అన్నారా, మీరు అనుకున్న ఆలోచన కరెక్ట్. లేదు చెప్తే గ్యారెంటీగా నేను ప్రాబ్లం ఇరుక్కుంటాను, లేదా అది తప్పు అంటారని నీకు అనిపించిందా, ఖచ్చితంగా నువ్వు తీసుకునే డెసిషన్ తప్పు. సో దీన్ని బట్టి మీరు తీసుకున్న డెసిషన్ రైటా రాంగ్ అనేది ఆలోచన మీకే వస్తుంది. కొంచెం డివోషనల్ టైం స్పెండ్ చేయండి. అంటే భక్తి భావానికి కొంచెం దగ్గర అవ్వండి. ఎవడైతే గుళ్ళకి లేదా భక్తికి కొంచెం దగ్గరగా ఉంటాడో వాడి మైండ్ కొంచెం సాఫ్ట్ అవుతుంది. ఏదైనా నెగిటివ్ ఆలోచనలు వచ్చినా కొంతలో కొంత కంట్రోల్ అవుతాయి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, సింపుల్ సొల్యూషన్స్. ఎక్కువ మంది మనుషులతో ఫ్రెండ్షిప్ చేయండి. మీకున్న ప్రాబ్లమ్స్ వాళ్ళతో షేర్ చేసుకోండి. ఫిజికల్ అండ్ మెంటల్ ఎక్సర్సైజ్ చేయండి.
వీలైనంత వరకు నెగిటివ్ మైండెడ్ పీపుల్కి దూరంగా ఉండండి. ఇంతకంటే ఎక్కువ ఎవరు ఏం చేయలేరు. సో నీ మైండ్ సెట్ నువ్వు కంట్రోల్లో పెట్టుకున్నప్పుడే క్రైమ్ రేట్ కంట్రోల్ అవుతుంది. 2, చేసేవాడి మైండ్ సెట్ కంట్రోల్ అవ్వాలన్నా, అది చూసేవాడి మైండ్ సెట్ కంట్రోల్ అవ్వాలన్నా ఇద్దరులను మార్పు రావాలి. చూసేవాడు ఇది నార్మల్ అని యాక్సెప్ట్ చేశాడంటే చేసేవాడికి అది నార్మల్ అనిపిస్తుంది. చేసేవాడు నన్ను ఎవడు ఏం చేయలేడని ఆలోచన వచ్చిందంటే చూసేవాడు దాన్ని ఎంకరేజ్ చేయడం స్టార్ట్ చేస్తాడు. సో క్రైమ్ చేసేవాళ్ళలోనూ మార్పు రావాలి, ఆ క్రైమ్ జరిగిందని మనం తెలుసుకునే వాళ్ళలోనూ మార్పు రావాలి. అప్పుడే క్రైమ్ రేట్ తగ్గుతుంది.